నెట్రాస్ పెన్సిల్ కి పైన బ్లాక్ లైన్ ఎందుకు ఉంటుందో తెలుసా? అది ఎందుకు ఉంటుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెన్సిల్ తో రాసే కొలది సైజ్ తగ్గుతూ వస్తుంది. అయినా చాలా మంది అలాగే వాడుతూ ఉంటారు. పెన్సిల్ సైజ్ తగ్గి ఆ బ్లాక్ లైన్ కి వచ్చేసరికి ఈ పెన్సిల్ ని మళ్ళీ కొనాలి అనుకుంటారు. అలా నెట్రాస్ పెన్సిల్ కి కంపెనీకి చాలా సేల్స్ వస్తాయి. ఇతను చేసిన పని వింటే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఆ పని ఏంటో చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. USA కి చెందిన జాన్ అనే ఇతను 2 నెలలు కష్టపడి ఒంటి నిండా టాటూస్ వేయించుకున్నాడు. చాలా అమేజింగ్ కదా. అలాగే ఇతను చేసింది కరెక్టో కాదో కామెంట్ చేయండి. ఫస్ట్ గా వీడియోని పాస్ చేసి ఇతను బొమ్మ అనుకుంటున్నారో మనిషి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనే చెప్పిస్తానండి. ఇతను వచ్చేసి మనిషి. ఇతను అచ్చం బొమ్మలా ఉన్నాడు కదా వీడియోలో. బొమ్మలా యాక్టింగ్ చేయడం ఈజీ అయితే కాదు, చాలా కష్టం. కింద పడినప్పుడు ఏ పార్ట్ కదలకుండా ఉండాలి. ఇతను చూడండి అచ్చం రియలిస్టిక్ బొమ్మలాగా ఎలా యాక్ట్ చేస్తున్నాడు. ఇతను నీళ్ళల్లో కూడా ఇలాగే యాక్ట్ చేస్తున్నాడు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇతని కోసం ఒక లైక్ చేసి డైలీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నది అమెరికాలోనే అతిపెద్ద బావి. మీరు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఈ బావిని అసలు ఒక్క ఇటుక కూడా యూజ్ చేయకుండా కట్టారు. ఈ బావిని కట్టడానికి పుస్తకాలే యూజ్ చేశారు. ఈ బావి లోతెంతో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బావి లోతు వచ్చేసరికి 474 అడుగులు. ఇక్కడ కనపడుతున్న క్లాత్ మన ఇండియాకి గానీ వచ్చిందంటే మనం చాలా పని చేయాల్సిన అవసరమే లేదు. ఈ క్లాత్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మొక్క చుట్టూరు గడ్డు ఉంటే మొక్క తొందరగా పెరగదు. అదే ఈ క్లాత్ మొక్క చుట్టూరు వేసి ఆ క్లాత్ పైన నీరు వేస్తే అక్కడ ఇంకా గడ్డే మొలవదు. దాని వల్ల మొక్క తొందరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని గంతో షూట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? అది ఎంత చిన్న బుల్లెట్ అయినా సరే గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుంది. అంత స్పీడ్ తో వచ్చిన బుల్లెట్ మీకు తగలగానే మీరు ప్రెషర్ తో పడిపోతారు. ఆ బుల్లెట్ మీ బాడీలోకి దూసుకు వెళ్తుంది. ఎముకలడ్డు వచ్చినా విరిగిపోతాయి. అలా మీ బాడీలో ఒక పెద్ద హోల్ ఏర్పడుతుంది. మీకు బుల్లెట్ తగిలితే ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి. బుల్లెట్ తగిలిన చోట చేతులతో గానీ వేళ్లతో గానీ అస్సలు బ్లీడింగ్ ఆపాలని ట్రై చేయకండి. అలాగే బుల్లెట్ ని బయటికి తీసే ప్రయత్నం కూడా చేయొద్దు. ఒక క్లాత్ తీసుకుని ఆ బ్లీడింగ్ అయిన చోట కట్టండి. దానివల్ల బ్లీడింగ్ తగ్గుతుంది. ఎప్పుడైతే రష్యాలో నదులన్నీ గడ్డగట్టుకుపోతాయో అక్కడ ఎవరు చెక్క బోట్లు గానీ మోటార్ బోట్స్ కానీ అస్సలు యూజ్ చేయరు. వాటి బదులుగా ఇలాంటి ఐస్ బోట్స్ రెడీ చేసుకుని ఫిషింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఐడియాకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇతను చేసిన తెలివైన పని చూడండి. ఆయిల్ అయిపోయిన డబ్బాలు వేస్ట్ అని పాడేయకుండా ఇతను చేసిన ఈ ట్రేస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇతని కోసం ఒక లైక్ చేసి డైలీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు సైకిల్ నడపడం ఎంత బాగా వచ్చినా సరే ఇక్కడ కనబడుతున్న సైకిల్ మాత్రం మీరు అంత సులువుగా నడపలేరు. ఈ సైకిల్ కి అసలు బ్రేక్స్ అనేవే ఉండవు. అలాగే మీకు ఈ సైకిల్ లో ఎక్కడా చైన్ అనేది కనపడదు. మీరు సైకిల్ ఆపాలనుకుంటే ముందున్న ఎమర్జెన్సీ బ్రేక్ ని నొక్కాలి. ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఆ ఎమర్జెన్సీ బ్రేక్ ని నొక్కినప్పుడు ముందుకు పడిపోయి తల పగిలే ఛాన్స్ కూడా ఉంది. అయినా సరే మీరు ఈ సైకిల్ నడపాలనుకుంటే చాలా స్లోగా నడపాల్సి ఉంటుంది. ఇలాంటి డైలీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.